78 ఏళ్లుగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఒక కుటుంబానికే ఇస్తూ మాదిగలను మోసం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఈ పద్ధతి మారకుంటే వచ్చే ఎన్నికలలో మనం మన ఓటు ద్వారా పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలి అని. నమస్కారం, మీరు చూస్తున్నది మన వెలుగు టీవీ. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో రాజకీయ అవకాశాలు, సామాజిక న్యాయం, ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపిస్తున్న మాజీ ఎంపీ అభ్యర్థి కట్కూరి సందీప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని చెబుతూ ప్రజల కోసం నిరంతరం పోరాటాలు, ఉద్యమాలు కొనసాగిస్తున్నని ఆయన తెలిపారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు, ప్రజా సమస్యలకు పరిష్కారం లభించాలనే ఉద్దేశంతో తాను పనిచేస్తున్నానని కట్కూరి సందీప్ పేర్కొన్నారు. రాజకీయాలలో సామాన్య ప్రజల గొంతుకకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రజల సమస్యలపై స్పందిస్తూ కష్టపడే నాయకత్వాన్ని ప్రజలు గుర్తించి ప్రోత్సహించాలని ఆయన కోరారు. పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు నాకు దేవుళ్లతో సమానం. ప్రజల నమ్మకంతోనే నేను ముందుకు సాగుతున్నాను. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నా పోరాటం నిరంతరం కొనసాగుతుంది. సోషల్ మీడియా ద్వారా ప్రజల సమస్యలు వెలుగులోకి వస్తున్నాయని, ప్రజలకు సంబంధించిన ప్రతి అంశంపై తన వంతు కృషి చేస్తున్నానని కట్కూరి సందీప్ తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో శక్తివంతమైన ఆయుధమని, ప్రజలు ఆలోచించి తమ ప్రతినిధిని ఎన్నుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే నా ప్రథమ కర్తవ్యం అనే సంకల్పంతో ప్రజాసేవలో ముందుకు సాగుతున్నానని కట్కూరి సందీప్ తెలిపారు. రాబోయే ఎన్నికలలో పెద్దపల్లి పార్లమెంటు ప్రజల ఆశీర్వాదం కోరుతూ తనకు అవకాశం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇది మన వెలుగు టీవీ ప్రత్యేక కథనం.